మొన్న మేము ఒక దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసినాం, ఒక ప్రైవేటు సంస్థ దగ్గరికి పోయి. ఎందుకని ప్రొటెస్ట్ చేసినాం? అది లిటరలీ నది మధ్యలో ఉన్నది, మూసీ నది మధ్యలో ఉందని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేయంగానే హైడ్రా వాళ్ళు మామూలుగా దేనికి మాట్లాడరు కానీ జాగృతి పోయి ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలల్లో టెక్నికల్గా అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేపించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసి నేను ఇన్ని రోజులు ఆగిన. ఎందుకోసం ఆగినా? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగిన. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతురు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. నేను ధర్నా చేసింది ఎప్పుడు? 3 మార్చికి నేను ధర్నా చేసిన. తెల్లారి మీరు ఏం పెట్టినరు? మీరు ధర్నా చేస్తున్నారు కరెక్టే కానీ ఈ ప్రాపర్టీకి హైడ్రాకి సంబంధం లేదు, హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. ఏది? 3 మార్చి 2026. నేను అవసరమైతే డిఫమేషన్ వేస్తాను చెప్తున్న హైడ్రా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక లెటర్ అక్టోబర్ 10, 2025, నేను ధర్నా చేసింది మొన్న మార్చి 2026. అక్టోబర్ 10, 2022 అక్టోబర్ 2025లో హైడ్రా అఫీషియల్స్ ఏది మూసీకి వరద వచ్చినప్పుడు వాళ్ళు రాసిర్రు తహసీల్దార్కి, రంగనాథ్ గారే స్వయంగా రాసిన లెటర్. ఏం రాసిండ్రు? ఎక్కడైతే ఏ బిల్డింగ్ దగ్గర అయితే నేను ప్రొటెస్ట్ చేసినో ఆయన ఏం రాసిండంటే, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఒక 0.37 acres ఎంక్రోచ్ అయింది. ఈ స్ట్రీము మూసీని జాయిన్ అయ్యేటటువంటి స్ట్రీమ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం 23 మీటర్ల మందం కూడా ఎంక్రోచ్ అయింది. ఎగ్జిస్టింగ్ నాలాను మేము తెయమంటే వాళ్ళు దాన్ని కనీసం డైవర్ట్ చేయకుండా కట్టిండ్రు. కట్టడం ద్వారా ఏమంటాడంటే ఈయన, కట్టడం ద్వారా దిస్ క్లోజర్ ఆఫ్ 16 meter width నాలా హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఫ్లడ్డింగ్ ఇన్ కోకాపేట్ అండ్ నార్సింగి ఏరియాస్. ఈ నాలా మూసేయడం వల్ల కోకాపేట్ నార్సింగి ఏరియాస్ 2 కూడా ఫ్లడ్ అయిపోయినాయని ఒక దగ్గర చెప్తాడు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? ఇది హైడ్రా రంగనాథ్ గారే చెప్పింది మేము ధర్నా చేసే కన్నా 6 నెలల ముందు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్డింగ్ ఎట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండ్ మూసీ సరౌండింగ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ ఎంఎస్ శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్. ద ఇనండేషన్ ఇఫ్ నాట్ అవర్టెడ్, అంటే ఇది ఆపకపోతే ఇట్ ఈస్ లైక్లీ టు ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద పీపుల్ హ్యాబిటేటింగ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అంటే ప్రజల ప్రాణాలకు, ఆ ప్రాజెక్ట్లో కొనుక్కొని ఉండే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఆ చుట్టుముట్టున్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది.